హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే మరమర లడ్డూని అయితే చేసి చూపించబోతున్నాను. అది కూడా పాకంతో పని లేకుండా మీకు ఇక్కడ చూపిస్తాను. 1కి 4 తినేస్తారండి, అంత బాగుంటాయి. అంత ఈజీ ప్రాసెస్లో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి మరమర లడ్డు ప్రిపేర్ చేసుకోవటం కోసం చాలా సింపుల్గా మరమరాలు అండ్ ఇక్కడ బెల్లం ఈ 2 ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ మీద ఒక దాకాన్ని తీసుకుని అందులోనికి 2.5 గ్లాసుల దాకా మరమరాలను అయితే తీసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటే పర్లేదు, బట్ క్రిస్పీగా లేకపోతే కనుక ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటిదాకా అంటే ఇక్కడ నేను వీడియో చూపిస్తాను చూడండి. ఇవి పట్టుకుంటే క్రిస్పీ లాగా రావాలి, ఇలా సౌండ్ రావాలన్నమాట. బట్ ఇక్కడ మీకు సౌండ్ వినిపించట్లేదు, చూస్తున్నారు కదా. ఇక్కడ చక్కగా తునిగిపోతున్నాయి. ఈ విధంగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే దాకాలోకి బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మరమరాలు తీసుకున్నాను అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా తురిమిన బెల్లాన్ని అయితే తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ 2 స్పూన్ల దాకా వాటర్ తీసుకుంటున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే బెల్లం కరిగించడానికి మాత్రమే. సో ఈ బెల్లం అంతా చక్కగా ఈ విధంగా కరిగిన తర్వాత దీనిలో రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒకసారి దాకాని నీట్గా క్లీన్గా చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఈ బెల్లాన్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇందులోకి ఇక్కడ నొరగగా వస్తుంది చూసారు కదండి. ఇలా బాగా మరిగించిన తర్వాత జస్ట్ 2-3 ఇలాచీలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే వీటిని అవాయిడ్ చేసేసేయచ్చు, వేసుకుంటే కనుక మంచి స్మెల్తో చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మరమరాలని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పీడ్గా ఇలా కలిపేసుకోవాలండి, వెంటనే జరిగిపోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం ఈక్వల్గా కలిసిపోవాలి. ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ తర్వాత ఇలానే తీసి చేసేసుకుంటే కనుక చేతులు కాలుతాయి అన్నమాట. అలా కాకుండా కొన్ని వాటర్ ఒక గిన్నెలోకి తీసుకుని చేతులకి తడిగా అప్లై చేసుకుని ఇలా ఉండల్లాగా చుట్టుకోవటమేనండి. ఎంత సైజులో కావాలో అంత సైజులో చక్కగా ఇలా బాల్ లాగా చుట్టేసుకోవటమే. చాలా ఈజీ అండి, ఎన్నైనా సరే ఈజీగా ఒక్కరే ప్రిపేర్ చేయొచ్చు. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చేతులకి ఎక్కడ అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా చేసేటప్పుడే మా పిల్లలు చాలా ఇష్టంగా 2-3 తినేసారండి, అంత బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.